అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఈ ఆగమ శాస్త్రాలు ఎక్కడి నుంచి మొదలైనవి, ఎలా జరిగింది అనేది చెప్పాం కదా. శివుడు చెప్పిన జ్ఞానం ఒక ప్రశ్నతో మొదలై ఋషుల చేతుల్లో విస్తరించింది. ఆ జ్ఞానం గురు పరంపరగా ముందుకు వెళ్ళి పరమశివుడు చెప్పిన ఆ జ్ఞానం అక్కడితో ఆగలేదు. మొదట పార్వతీదేవి ఆ జ్ఞానాన్ని గ్రహించారు. ఆ తర్వాత ఆ జ్ఞానం విఘ్నేశ్వరుడి ద్వారా ఋషుల దగ్గరికి చేరింది. ఋషుల దాన్ని గ్రంథాల రూపంలో కాపాడారు. తర్వాత గురు పరంపరగా నెమ్మదిగా ప్రజల జీవితంలోకి వచ్చింది. మొదలు పెద్దలు దాన్ని అర్థం చేసుకొని సింపుల్గా పద్ధతులుగా మార్చారు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ పద్ధతులన్నీ వీళ్ళు చెప్పినవి అవి ఇవి అని. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది పరంపరగా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? సాక్షాత్ ఆ శివుడే ఆ పార్వతీదేవి గారికి చెప్తే ఆవిడ ద్వారా మన విఘ్నేశ్వరుడికి తెలిసి విఘ్నేశ్వరుడి ద్వారా గురువులకి, ఋషుల ద్వారా గురువులకి, ఇలా గురువుల ద్వారా పరంపరగా మనకు వస్తున్నాయి. అంటే కొన్ని మాత్రం శక్తి సాధనలు ఏవైతే ఉంటాయో అది మనిషికి అవి పనికొస్తాయా, చేయగలుగుతాడా లేదా, ఆ లోతు అర్థాలు మాత్రం గురువే చెప్పగలుగుతారు. కొన్ని మాత్రం మనం నిత్యం చేసుకోవచ్చు. కొన్ని పరంపరగా వచ్చేస్తాయి కాబట్టి అవి కొంచెం కొత్త వాళ్ళకి అర్థం కాకుండా కొత్తగా ఉన్న మా ఇంట్లో ఇలా చేస్తామని కొత్తగా ఉన్న ఈ ఆచారాలని ఇవి ఎప్పటి నుంచో వస్తాయి కాబట్టి వాళ్ళ పూర్వీకులు చెప్తారు కాబట్టి ఇది కూడా పరంపరగా వస్తున్నట్టే. ఇప్పుడు సింపుల్ పద్ధతులుగా మార్చేశారు. ఇళ్లలో చేసే పూజలు, శుద్ధి పద్ధతులు, నిమ్మకాయ మిరపకాయ పెట్టడం, దృష్టి తీయడం, ఇవి అన్నీ కూడా ఆగమ జ్ఞానం నుంచే వచ్చినవి. అంటే మీకు నేను ఇదివరకే చెప్పాను ఎన్నెన్ని గ్రంథాల నుంచి వచ్చినాయని. వాటిలలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. జీవితంలో ఉపయోగపడేలాగా మారినప్పుడు అదే ఆచారంగా అవుతుంది. ఈ పరంపరగా వచ్చిన జ్ఞానాన్ని ఒక ప్రమాణం కూడా ఉంది. అందుకే పెద్దలు ఇది చేయాలి, ఇది చేయకూడదు అని స్పష్టంగా చెప్తారు. అయితే ఇప్పుడు దీన్ని కొన్ని చెప్పుకుందాం, ముఖ్యమైనవి చెప్పుకుందాం. ఎలా అంటే ఇప్పుడు ఇంటిని శుద్ధి చేసుకోవాలి, ఇంట్లో ఏదో అసూచకం జరిగింది, లేకుంటే అశుభం జరిగింది, లేకుంటే ఇంకొకటి మనసు బాగాలేకపోయినా దాన్ని కూడా అదే అనుకుందాం. ముఖ్యంగా అది బాగుండాలి. అది బాగుంటే అన్నీ సర్వసాధారణంగా జరిగిపోతాయి. అప్పుడు ఏం చేయాలి? పంచగవ్యం అంటే మీకు తెలిసిందే. చాలామంది తెలియని వాళ్ళకి చెప్తాను. గోమూత్రము, గో పేడ, గోపాలు, పెరుగు, నెయ్యి, ఈ 5 కలిపితే అయిపోతుంది పంచగవ్యాలు. ఇవి మామూలుగా ఇంట్లో శుద్ధికి వాడుకోవచ్చు. అదేవిధంగా ఇంకో రకంగా చేయొచ్చు. గంగా వాటర్ కూడా చాలా ఈజీగా దొరుకుతుంది. అది కూడా తీసుకొని శుద్ధి చేసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, ఇది ఏ ప్లేస్లో చల్లాలి, ఏ ప్లేస్లో చల్లకూడదు? ప్రతి ఒక్క మూలలో చల్లొచ్చండి. బాత్రూమ్ల దగ్గర నుంచి వదిలిపెట్టకుండా చల్లొచ్చు. మనిషి టాప్ టు బాటమ్ స్నానం చేయొచ్చు. దీంట్లో ఎట్లా అంటే ఇంకా అనుకోవచ్చు. ఇప్పుడు ఇది గంగా వాటర్ అనుకోండి, పట్టుకున్నాం, ఈరోజు నేను మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటాను, నా దోషాలు నేనేమన్నా తీసుకొచ్చినవి ఇంట్లోకి మోసుకొని వచ్చినవి అలాంటివి ఉండి నా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, నాకు కూడా కలగకుండా ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి, అన్ని విధాలుగా ఇంట్లో అంతా మంచిగా నిత్యం మంచి శుభాలే జరగాలి అనుకొని తల నుంచి కింద వరకు స్నానం చేసేయచ్చు. అదేవిధంగా ఇంకొక మంచి విషయం చెప్తాను మీకు. ఇది మనశ్శాంతి, మన ఇంట్లో ఎప్పుడు కూడా నిండుగా ఉండాలి ఇల్లు అన్నప్పుడు మనం చేయాల్సినది ఇంకొకటి. ఎప్పుడు వెళ్ళినా ఎక్కడ పోయినా ఆటంకాలు ఉండడం, మన పనులు జరగకపోవడం అలాంటివి ఏమైనా ఉంటే గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి తీసుకోండి, పంచదార తీసుకోండి. అది వచ్చేసి మీకు బెల్లం లాగా ఉంటుంది కదా, ఇప్పుడు బ్రౌన్ కలర్, అలాంటి పంచదార కావచ్చు, ఈ పంచదార కావచ్చు, ఏదైనా కావచ్చు, 2 కలపండి. కొంచెం వాటర్లో వేసి ముద్దల్లాగా వేయండి, చేపలకు వేయండి, లేదా పొడిలాగా ఉంచేసి చీమలకు వేయండి. అట్లా 41 రోజులు అట్లా చేయండి. దానికి ఒక గడియ ఒక టైం పెట్టుకోండి. ఈరోజు సాయంకాలం పూట చేస్తాము అన్నట్టుగా చేయండి.
దీనివల్ల ఏమవుతుంది, చిక్కుముడి విడిపోతుంది. చిక్కుముడి విడిపోవడం అంటే చెప్తాను చూడండి. ఏదో ఒక పని జరుగుతుంటుంది, ఆ పని మనకు పూర్తి కాదు. అది ఇంకొకటి ఇక్కడ మీరు బాగా గ్రహించాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఈ పని జరగకపోవడానికి నాది కాదు, అవతల సైడ్ నుంచి రావాలి అది అని. అయినా కూడా కొన్నిసార్లు తెలుస్తుంది ఇది మనం చేసే పని అయితే. ఇప్పుడు చూడండి, నేను కార్ తీసుకొని పలానా ప్లేస్కి ఏరియాకి వెళ్ళిపోవాలి అనుకుంటే ఈజీగా తీసుకొని వెళ్ళిపోతాను. నాకు డ్రైవింగ్ రావాలి, కార్లో పెట్రోల్ డీజిల్ ఉండాలి, నేను ఆ గమ్యానికి చేరుకోగలగాలి. ఇది చిన్నగా అయిపోతుంది. కానీ కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు చేస్తే కానీ, అంటే ఏ రిపోర్ట్ మీదనో ఏ ప్రాజెక్ట్ మీదనో దేని మీదనో సంతకం పెట్టాలి, ఏదైనా అవ్వాలి, అది చెయ్యరు, వాళ్ళు ఉండరు, జరగదు, ఇవన్నీ జరుగుతుంటాయి. వాళ్ళు ఆ ప్లేస్లో ఉండలేరు, ప్రస్తుతం అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళారని ఏదో అని వింటుంటాం. అది ఏదైనా కానీ కాక అక్కడ జరుగుతున్నాయి. లేదా మనకు ఆ టైము ఆ సమయము వేస్ట్ అవ్వకుండా మన మనసు కూడా నిర్మలంగా ఉండి ప్రశాంతంగా ఉండి మనం ఉండేది మన ప్లేసు, మనకు కావాల్సిన రోజువారీ జీవితంలో ఏ ఆటంకం జరగకుండా ఉండడానికి, మనం ఏం చేస్తున్నామో ఆటంకాలు రాకుండా ఉండడానికి చేసే పరిహారం మాత్రమే. ఆ పని అయిపోతుందని కాదు, ముఖ్యంగా ఎప్పుడూ నువ్వు స్థిరంగా ఉండడానికి. అవి ఏ విధంగా ఉంటావో తెలియదు. ఒక్కొక్కసారి ఆ పని కూడా జరిగిపోవచ్చు, ఒక్కొక్కసారి ఆ పని జరగకుండానే నువ్వు మనశ్శాంతిగా ఉంటూ తింటూ హాయిగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అన్నిట్లో అన్ని పనులు జరుగుతుంటే అవి జరిగేటప్పుడు జరుగుతాయి అనుకోవడానికి. అట్లాంటివి చెప్తూ ఉంటాను. చెయ్యండి. ఇంట్లో పిల్లల్ని చూసుకోండి, పెద్దవాళ్ళని చూసుకోండి, మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా ఉంచుకోండి. ముఖ్యంగా ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. శ్రీమాత్రే నమః.